వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. భూ వివాదంతో ఇరు వర్గాల మధ్య పోరు, కత్తులు రాళ్లతో దాడి. ఈ వివాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఇక వివరాల్లోకి వెళితే ఓ భూ వివాదానికి సంబంధించి ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పరం దాడి చేసుకున్నారు. హయత్ నగర్ అబ్దుల్లాపూర్మేట్ మండలం కోహెడా సర్వే నెంబర్ 951952లోని సుమారు 7.5 ఎకరాల భూమిని గ్రామానికి చెందిన కంగుల రాములు, పోచయ్యతో పాటు మరికొందరి నుంచి కంగుల గండయ్య, ఈదయ్య, జేపీఏ చేసుకున్నారు. అనంతరం 1970లో సదరు స్థలంలో 170 ప్లాట్లు చేసి విక్రయించారు. అయితే ఈ జేపీఏ చెల్లదంటూ కంగుల కుటుంబానికి చెందిన వారసులు ఇదే భూమిని 2013లో బ్రాహ్మణపల్లికి చెందిన సంగన్రెడ్డి బాలరెడ్డికి విక్రయించారు. ఆయన కొంత విస్తీర్ణంలో ఫామ్ హౌస్తో పాటు చుట్టూ ప్రహారీ నిర్మించారు. ఈ నేపథ్యంలో 2014 నుంచి ఫ్లాట్ల యజమానులు బాలరెడ్డి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. దీనిపై ఫ్లాట్ల యజమానులు కోర్టును ఆశ్రయించగా 28 మార్చి 2025న జిల్లా న్యాయస్థానం వీరికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ఆధారంగా ఫ్లాట్ల యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో లేఅవుట్ రోడ్లను ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించారనే కారణంతో 2 నెలల క్రితం హైడ్రా అధికారులు ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న ప్రహారీని కూల్చేశారు. దీనిని సవాలు చేస్తూ బాలరెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో హైడ్రా, పోలీస్, రెవెన్యూ శాఖలు అధికారులు ఇందులో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా కొంతమంది ఫ్లాట్ల ఓనర్లు తమ స్థలాలను చదును చేసుకునేందుకు జేసీబీ తీసుకుని వెళ్లారు. దీనిని గమనించిన బాలరెడ్డి, అతడి అనుచరులు ఫ్లాట్ల యజమానులతో వాగ్వాదానికి దిగారు. బాలరెడ్డి వర్గం వారు రాళ్లు, కర్రలు, కత్తితో దాడి చేయడంతో సత్యనారాయణ రెడ్డి, నవీన్, వెంకటేష్కు గాయాలయ్యాయి. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.